ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ రీతిగా మిమ్ములను దేవుని యొక్క వాక్యం ద్వారా కలుసుకొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ఈ విధంగా మనం ఉండడానికి దేవుడు మన పట్ల చూపిన కృపా కనికరములను బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేను మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. నేను మాట్లాడాలనుకున్నటువంటి సంగతి ఏదంటే, తరచుగా మనం వినే మాట, తరచుగా మనం ఉపయోగించే మాట. ఆ మాట ఏమిటంటే తలరాత అనేటువంటి మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం, మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనము పుట్టక మునిపే మన స్థితిగతులను గూర్చి దేవుడు మన నుదుట రాశాడు అని మనము తలంచుతూ ఉంటాం. కాబట్టే ఈ మాట ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకు, ఎవరైనా ఒక యవ్వనస్తురాలు తన భర్తను కోల్పోయిందనుకోండి, సాధారణంగా ఏమంటారంటే అది ఆమె నుదుట వ్రాయబడింది అంటారు. లేక ఎవరైనా ఒక వ్యక్తి దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడంటే ప్రక్కవారు అంటారు కదా, దేవుడు అలా రాసిపెట్టాడు అంటారు. లేక ఒక వ్యక్తి దరిద్రతలో జీవిస్తున్నాడు అని మనం అనుకున్నప్పుడు అది వాని నుదిటి వ్రాత అన్నట్టుగా మనము తలంచి వారి యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకొనడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయకుండానే నిర్లిప్తంగా ఉండిపోతారు. కారణం ఏంటంటే వారు పుట్టక మునిపే దేవుడు ఆ రీతిగా ఉండాలని ఉద్దేశించాడని, అంత మాత్రమే కాకుండా వారి నుదుటిపై అలాగు వ్రాశాడని తలస్తూ ఉంటారు. అయితే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఈ విధంగా ఉండాలని దేవుడు వ్రాస్తాడా? ఒకరు దరిద్రతలో ఉండాలని, లేక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతూ ఉండాలని, లేక యవన ప్రాయంలోనే వైధవ్య స్థితిలో ఉండాలని దేవుడు రాస్తాడా? నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రిగా మన బిడ్డలను గూర్చి మనం ఎలాంటి మంచి ఉద్దేశాలు కలిగి ఉంటామో, ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ఉంటామో, అలాగే దేవుడు కూడా తండ్రిగా తన బిడ్డల ఎడల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవుడు మనకు తండ్రిగా మనకు కనబడతాడు. దేవుని యొక్క వాక్యములో నుండి 1-2 మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట మీకు తెలియచేస్తాను. 100వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియులారా, ఈ వాక్యములో మనం చూస్తున్నాం, ఆయనే మనలను పుట్టించెను. మనలను సృజించిన వాడు దేవుడు. ఆయనే మనలను పుట్టించెను. మరొక మాట చదువుతాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడినటువంటి మాటను నేను చదువుతాను. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చదువుతాను. మందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. దేవుడే మనకు తండ్రి అయ్యున్నాడు అనేటువంటి మాటను
ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు మనకేమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ తండ్రి మనలను గూర్చి ఉన్నతమైన ఉద్దేశాలు, శ్రేష్టమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. ఒకవేళ నేను ఈ రీతిగా ఉండడం, నేను దరిద్రతలో ఉండడం, రోగిగా ఉండడం, లేక ఇలాంటి వైధవ్య స్థితిలో ఉండడం అనేటువంటిది దేవుని యొక్క తలంపు, లేక దేవుడు నా నుదుట వ్రాశాడు అని గనక ఎవరైనా చెబితే నేను ఒక మాట చెప్తాను, అది పాతాళము నుండి వచ్చిన పచ్చి అబద్ధము అని చెప్తాను నేను. ఒకవేళ ఎవరైనా ఈ మాట గనక పలికితే అది దేవుని యొక్క మాట కాదు, అది సాతాను నుండి వచ్చిన పచ్చి అబద్ధం అనేటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఒక మాట గమనించండి, మనము ఈ లోకములో పుట్టక మునిపే దేవుడు మన కొరకు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆయన గొప్ప ఉద్దేశములు కలిగి ఉండడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని గూర్చి కూడా ఆయన ఆ ఉద్దేశాలన్నీ ఒక గ్రంథంలో వ్రాశాడు. ఆ వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 139వ కీర్తనలోకి వస్తే ఆ మాటలు చదువుతాను నేను. 139వ కీర్తన 16వ వచనములో వ్రాయబడినటువంటి మాటలు నేను మీకు తెలియచేస్తాను. 16వ వచనం, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచావు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ మాట మనం గమనించినట్లయితే నన్ను గూర్చినటువంటి ఉద్దేశాలన్నీ కూడా నీవు ఒక గ్రంథములో వ్రాశావు అని ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నన్ను గూర్చి నా తండ్రి నేను పిండముగా ఉంటున్నటువంటి సమయంలోనే ఏమి వ్రాశాడు? నిన్ను గూర్చి ఏమి వ్రాశాడు? ఆయన నీ తండ్రి నిన్ను గూర్చి ఏమని తన గ్రంథంలో వ్రాశాడు? ఇది మనం తెలుసుకోవాలండి. నిన్ను గూర్చి వ్రాసినటువంటి సంగతులన్నీ కూడా ఏమాత్రము కూడా ప్రతికూలమైనటువంటివి కావు. నిన్ను గూర్చి శ్రేష్టమైనటువంటి సంగతులు వ్రాశాడు. నిన్ను గూర్చి ఉన్నతమైనటువంటి తలంపులను ఆయన గ్రంథములో లిఖితం చేశాడు. గొప్ప సంగతులు నీ కొరకు వ్రాశాడు. ఆ సంగతులు ఏమిటో నీవు తెలుసుకోవాలనుకుంటున్నావా? నిన్ను గూర్చి నీ సృష్టికర్త అయినటువంటి నీ తండ్రి ఏమి వ్రాశాడు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నీవు తెలుసుకోవాలనుకుంటే ఆయన ఏమి వ్రాశాడో నీకు చెప్తాను నేను. దేవుని యొక్క వాక్యములో ఇర్మియా గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనములో గమనించినట్లయితే 3 సంగతులను తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 సంగతులు ఏమిటో చెప్తాను చూడండి. 1, నిరీక్షణను పుట్టించే సంగతులు ఆయన వ్రాశాడు.
నిరీక్షణను పుట్టించు సంగతులు ఆయన కలిగి ఉన్నాడు. రెండవదిగా సమాధానకరమైనటువంటి సంగతులు ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మూడవదిగా ఆయన ఉద్దేశాలు ఏమాత్రము కూడా హానికరమైనవి కావు అనేటువంటి సంగతి నేను తెలియచేస్తా ఉన్నాను. నిరీక్షణకరమైన తలంపులు కలిగి ఉన్నాడు, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఏమాత్రము హానికరము కాని ఉద్దేశాలు నీ కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. వాటిని ఒక గ్రంథంలో వ్రాశాడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఇప్పుడు కొన్ని మాటలు దీనిని గూర్చి నేను మీకు వివరిస్తాను. మొదటిగా మనం చూస్తున్నాం, రాబోవు కాలమందు నిరీక్షణను పుట్టించే సంగతులు ఆయన మన కొరకు కలిగి ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు ఏం జరుగుతుందో తెలుసా? మనం నిరీక్షణను కోల్పోతూ ఉంటాం. బ్రతుకు మీద ఆశ పూర్తిగా అడుగంటి పోద్ది. నిరీక్షణ పూర్తిగా పోగొట్టుకుంటాం. బాగుపడతామా అని మనము ప్రశ్నించుకుంటాం. ఇక అయిపోయిందిలే నా పరిస్థితి అన్నట్టుగా ఉంటాం. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు తెలియచేస్తాను. యోబు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 24వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను చదువుతూ ఉన్నాను. 22వ వచనం, 22వ వచనం రెండవ భాగాన్ని చదువుతున్నాను. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ, ఇక నిరీక్షణ లేదు, బ్రతుకుతామనేటువంటి నిరీక్షణ లేదు. ఆశ పూర్తిగా అడుగంటిపోయింది. మరి వైద్యులు చెప్పేశారు, ఇక నీవు బ్రతకవు అని చెప్పేశారు. వాడవలసినటువంటి మందులన్నీ కూడా నీవు వాడావు, బ్రతికే అవకాశం లేదు. ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుదురు. ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారమునందుదురు. ఆయన ఏం చేస్తాడంటే తన మాట ద్వారా అభయాన్ని ఇస్తాడు కాబట్టి వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. ప్రియులారా, నీ యొక్క జీవితాన్ని గూర్చి నీవు పూర్తిగా నిరీక్షణ పోగొట్టుకున్న స్థితిలో ఉంటే, కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే, ఇక నేను ఈ సమస్యలో నుండి, ఈ వ్యాధి నుండి నేను బయటకు వస్తానా అన్నట్టుగా నీ ఉంటే, నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీ కొరకు ఆయన నిరీక్షణ కలిగినటువంటి సంగతులు ఉద్దేశించి ఉన్నాడు. ఒకసారి ఒక జరిగినటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది నేను పరిచర్య ప్రారంభించినటువంటి తొలి దినాల్లో జరిగినటువంటి సంఘటన. ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్పాడు, అయ్యా, పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్స్ చెప్పారు 1 వారం దినాల్లో అతడు చనిపోతాడని చెప్పారు, దయచేసి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అవి నా పరిచర్య తొలి దినాలు కాబట్టి నేను అనుకున్నాను, కనీసం అతనికి సువార్తనన్నా చెప్పి నేను వద్దామని చెప్పి నేను వెళ్ళడం జరిగిందండి. నేను వెళ్ళాను, వెళ్ళి సువార్తను చెప్పాను, ప్రార్థన చేశాను, వచ్చేశాను. ఒక 10 రోజులకు మరలా నాకు కబురు వచ్చింది, అయ్యా ఒకసారి రండి అని. ఆ వ్యక్తి మరలా కబురు చేశాడు. వెళ్ళేటప్పటికీ అతడు పూర్తిగా స్వస్థచిత్తుడయ్యాడు. 1 వారం దినాల్లో చనిపోతాడన్న వ్యక్తి 20 సంవత్సరాలు బ్రతికాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఒకవేళ నీ యొక్క రిపోర్ట్స్ కానీ, వైద్యులు చెప్పినటువంటి మాటలు కానీ, ఒకవేళ నీలో పరిపూర్ణంగా నిరీక్షణను పోగొట్టి ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నిరీక్షణను పుట్టించేటువంటి
ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకవేళ బాగుపడతాను అనేటువంటి ఆశ లేకపోయినప్పటికీ కూడా నువ్వు మరలా బాగుపడుదువు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ మాటను పట్టుకో, నువ్వు దేవుని యొక్క మాట ఇది. ఈ పట్టుకున్నట్లయితే నీవు దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. కాబట్టి మొదటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రాణమును గూర్చి ఆశ లేనటువంటి వారు కూడా నిరీక్షణ కలిగి బాగుపడతారనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాను. రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తెస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 27వ అధ్యాయం 18వ వచనము నుండి గనక మనం చదివినట్లయితే 18వ వచనం నుండి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన రోమా చక్రవర్తి ఎదుట నిలవవలసి ఉన్నది. తన యొక్క సమస్య నిమిత్తమై మరి రోమా చక్రవర్తికి విన్నవించుకొనవలసినటువంటి పరిస్థితి ఆయనకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి సముద్రము మీద తుఫాను వచ్చిందండి. పెద్ద గాలి కొట్టింది. ఈ పెద్ద గాలి కొట్టినప్పుడు మరి పౌలు గారి యొక్క మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తన సమస్య అంతా కూడా చక్రవర్తితో విన్నవించుకోవాలనుకున్నాడు. విన్నవించుకుని న్యాయ తీర్పును పొందాలనుకున్నాడు. న్యాయ తీర్పును పొంది మరి కొంతకాలం సువార్త పరిచర్య చేయాలనుకున్నాడు. ఎన్నో ఉద్దేశ్యములతో ఆయన బయలుదేరాడండి. ఎన్నో ఊహలతో బయలుదేరాడు. అయితే జరిగింది ఏంటంటే మార్గ మధ్యములో భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఈ తుఫాను యొక్క పరిస్థితి ఎలాగుంది అని మనం ఆలోచిస్తే 20వ వచనములో మనం చూస్తున్నాం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఇక మేము బ్రతుకుతామనేటువంటి ఆశ బొత్తిగా పోయింది అనేటువంటి మాట ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఏమాత్రము కూడా ఆశ లేకుండా, ఏమాత్రము కూడా నిరీక్షణ లేనటువంటి పరిస్థితి. తాను మనసులో కట్టుకున్నటువంటి ఊహా సౌధాలన్నీ కూడా కుప్ప కూలిపోయేటువంటి పరిస్థితి. తన భవిష్యత్ జీవితమును గూర్చి ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా నేలమట్టమైపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ చిగురించింది. కారణమేంటో తెలుసా? దేవుని మాట అతని దగ్గరకు వచ్చిందండి. 23వ వచనములో ఈ మాట మనం చూస్తున్నాం. సౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యొక్క ఆశలన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. నీవు కైసరు ఎదుట నిలవబడతావు. నువ్వు చక్రవర్తి ఎదుట నిలవబడతావు. నీవు తీర్పు పొందుతావు. నీవేవైతే చేయాలనుకున్నావో అవి నీ చేయగలుగుతావు. పౌలా, భయపడకుము అని చెప్పి దేవుని యొక్క దూత మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇదే స్థితిలో నీవు ఉన్నట్లయితే ఒకవేళ నా యొక్క తలంపులన్నీ ఏమైపోతాయి? ఎన్నో భవిష్యత్తును గూర్చి నేను కలలు కన్నాను, ఊహలు ఊహించుకున్నాను, ఊహా సౌధాలు నిర్మించుకున్నాను. ఇవన్నీ కూడా ఏమైపోతాయి అని నీవు అనుకున్నట్లయితే దేవుని మాటయే నీకు నిరీక్షణను పుట్టిస్తుంది. ఇది దేవుని మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారికి గొప్ప నిరీక్షణ కలిగిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూత చెప్పిన మాట ప్రకారం
జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఇది దేవుని మాటని నేను నమ్ముతున్నానని నమ్మాడేమో. పౌలు గారు చక్రవర్తి ఎదుట నిలిచినట్లుగా తరువాత అధ్యాయములో మనము చూస్తామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరికొందరు స్వస్థతను గూర్చిన నిరీక్షణ లేనటువంటి వారిగా ఉంటారు. స్వస్థతను గూర్చిన నిరీక్షణ లేనటువంటి వారిగా ఉంటారు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడుగా పడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఈ 5వ అధ్యాయములో ఒక పక్షవాత రోగిని గూర్చి మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క వ్యాధి కలిగినటువంటి వాడు 38 ఏండ్ల నుండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 6 వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 38 ఏండ్ల నుండి అదే స్థితిలో ఉన్నాడేమో. అతనిలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అణగారిపోయాయండి. తన జీవితమును గూర్చిన నిరీక్షణ ఏమాత్రము కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. 38 ఏండ్ల నుండి వాడక్కడే పడి ఉన్నాడు. తన ఆశలన్నీ కూడా అణగారిపోయిన స్థితిలో ఉన్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. అతనిలో ఆశను చిగురింప చేయడానికి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? ఈ స్థితిలో నుండి నీవు బయటకు రావాలని కోరుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు కదా, అయ్యా నాకు ఎవ్వరునూ లేరు అనేటువంటి మాటను తెలియచేస్తా ఉన్నాడు. అయ్యా నాకు ఎవరునూ లేరు, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎవరున్నారండి మాకు? ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరు మా పరిస్థితిని మారుస్తారు? సంవత్సరాల తరబడి ఇదే స్థితిలో ఉండిపోయా. మాలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా అణగారిపోయాయి. ఎవరున్నారండి మాకు అన్నట్టుగా మనం అనుకుంటాం కదా. నేను ఒక మాట చెప్తాను. నీకెవరూ లేకపోయినా ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు. నీవెవరూ లేరనుకుంటున్నావేమో. ఎవరూ లేనటువంటి వారి కొరకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీ కొరకు ఉన్నాడు అనేటువంటి మాటను నేను నీకు తెలియచేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే కష్టములో నీకు సహాయకుడుగా ఉండేటువంటి వాడు ఆయనే అనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. నీ కష్టములో నీకు చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నాకెవ్వరూ లేరనుకున్నాడు. అలాంటి సమయములో ఒక సహోదరునిగా ఆయన వచ్చాడు. అలాంటి సమయములో ఆయన విడువక ప్రేమించే స్నేహితునిగా వచ్చాడు. వచ్చి అతని యొక్క జీవితములో గొప్ప కార్యము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ పరుపెత్తుకొని నడువుమని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీలో కూడా ఆశ, స్వస్థతను గూర్చిన ఆశ అణగారిపోయి ఉన్నట్లయితే, నీ స్థితిని గూర్చిన ఆశ అణగారిపోయి ఉన్నట్లయితే, ఇదిగో నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీతో ఉండడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసు. అయ్యా నాకెవ్వడూ లేడు, నీకెవ్వరూ లేరు, కానీ నేనున్నాను కదా. నేనున్నాను అన్న దేవుడు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరొక సంఘటన కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. నిరీక్షణను పుట్టించు సంగతులు.
ప్రియులారా, కొన్నిసార్లు పరిస్థితులు ఎలాగుంటాయంటే ఏమాత్రము కూడా ఆశాజనకంగా ఉండవండి. భవిష్యత్తు ఎలాగుంటుందో తెలియదు. ఒక సహోదరిని మీకు తెలియచేస్తాను, మీ దృష్టికి తెస్తాను. ఆమె నాయీను అనేటువంటి గ్రామములో ఉన్నటువంటి విధవరాలు. ఈ నాయీను విధవరాలను గూర్చి మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనము నుండి ఆమెను గూర్చినటువంటి వృత్తాంతం వ్రాయబడి ఉందండి. ఇక్కడ మనం గమనించినట్లయితే నాయీను అనేటువంటి ఊరికి ప్రభువు అయినటువంటి యేసయ్య వెళుతూ ఉన్నప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. యేసయ్య లోపలికి వెళుతున్నాడు. ఒక గుంపేమో లోనికి వెళుతుంటే మరొక గుంపేమో బయటకు వస్తుంది. ఒక గుంపు జీవము కలిగిన గుంపు, మరొక గుంపు మరణపు గుంపు. ఈ జీవము గల గుంపు, మరణపు గుంపు రెండూ కూడా ఒకదానికొకటి తారసపడ్డాయి. వస్తూ ఉన్నప్పుడు మరి ఒక యవ్వనస్తుడైనటువంటి వాడు చనిపోయాడు. ఇక్కడ అతని గూర్చి వ్రాయబడి ఉంది. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమెకు భవిష్యత్ జీవితం ఏమాత్రము కూడా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ఈమెకు భర్త లేడు. అయితే దిక్కు అనుకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు కూడా అతడు కూడా చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆదరిస్తారు ఆమెను? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు? తన యొక్క మరి వృద్ధాప్య స్థితిలో తన్ను గూర్చి, తన క్షేమమును గూర్చి ఆలోచించేటువంటి వారు ఎవరుంటారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రము కూడా మరి ఆశాజనకంగా లేనటువంటి స్థితిలో ఈమె ఉంది. అయితే ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసయ్య వచ్చాడు. ఒక మాట అంటా ఉన్నాడు. ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. ఆమె యొక్క స్థితిని చూచాడు. ఆమె భవిష్యత్ జీవితం ఎలా ఉండబోతుందో చూచి ఆయన కనికరపడి ఒక మాట అంటా ఉన్నాడు. ఏడవవద్దు అని చెప్పాడు. ఏడవకుండా ఎలాగుంటుందండి? అలాంటి పరిస్థితుల్లో ఏడవకుండా ఎలాగుంటుంది? ఏడవకుండా ఉండాలంటే ఆయన అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయాలి. ఆయన చేసిన పని ఏంటంటే ఆయన పాడెను ముట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాడెను ముట్టి, చిన్నవాడ లెమ్మని అతనితో చెప్పుచున్నానని చెప్పాడు. చెప్పినప్పుడు అతడు లేచి మాట్లాడసాగాడు. ఆ చిన్నవారిని మరి యేసు తన తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారి, ఈ సందర్భాలన్నిట్లో కూడా నేను మీకు తెలియజేసింది ఆయన మనను గూర్చి ఉద్దేశించిన సంగతులు, రాబోవు కాలమందు నిరీక్షణ కలిగేటువంటి సంగతులు ఆయన ఉద్దేశించాడు. నిరీక్షణను పుట్టించేటువంటి తలంపులు ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను మీకు తెలియచేస్తా ఉన్నాను. రెండవ మాట, ఆయన మన భవిష్యత్తును గూర్చి ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు ఎలాంటివంటే సమాధానకరమైనవి అనేటువంటి మాటను గమనించండి. సమాధానకరమైన ఉద్దేశాలు, కీడు చేసేటువంటి ఉద్దేశాలు కాదు. లేకపోతే మన యొక్క హృదయములో కలవరము పుట్టించేటువంటి సంగతులు కాదు. కానీ ఆయన మన కొరకు ఉద్దేశించిన సంగతులు రాబోయేటువంటి కాలములో అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజుల్లో సమాధానము కోల్పోయినటువంటి పరిస్థితిలో మనుష్యులు ఉంటూ ఉన్నారు. మనము చూస్తున్నటువంటి పరిస్థితులు, మనం వింటున్నటువంటి సంగతులు మనలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. కలవరముతో ఉన్నారు, భయముతో జీవిస్తూ ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
ఈ మాటలు గమనించండి. ద్వితీయోపదేశ కాండము గ్రంథములో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు తెలియచేస్తాను. దేవుడు మాట్లాడుతూ తన ప్రజలతో మాట్లాడినటువంటి మాటను మీ దృష్టికి తెస్తాను నేను. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 20వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక మాట చూడండి, 3వ వచనాన్ని. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని నుండి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు సమాధానం పోగొట్టుకొనడానికి పరిస్థితులు అలాగున్నాయి. ఎందుకంటే శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. శత్రువులు కనబడుతున్నారు. మరి పంక్తులు తీరి మరి వ్యూహంగా ఏర్పడి మరి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, మీ సమాధానమును కోల్పోవద్దు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షించువాడునని మరి దేవుడు వారికి సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు సమాధానకరమైనటువంటి సంగతులు అనేటువంటిది మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక మాట నేను చదువుతాను. 32వ అధ్యాయం 17వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతి ఏం చేస్తుందంటే సమాధానమును కలుగ చేసేదిగా ఉందని మీకు తెలియచేస్తా ఉన్నాను. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగునని వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానములందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నీతి అనగా ప్రభువైనటువంటి యేసయ్యే, ఆయన మనకు నీతి అయ్యున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనములో వ్రాయబడినటువంటి మాట, అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలెను అనినది వ్రాయబడినట్లుగా దేవుని మూలముగా ఆయనే మనకు నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను అనేటువంటి మాటను కూడా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు రాబోయేటువంటి కాలమందు సమాధానకరమైనటువంటివని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. మరొక మాట మీకు చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి అని మరి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ హృదయాలను ఏమాత్రము కూడా కలవరపడనివ్వద్దు, ఎందుకంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. 27వ వచనములు అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నిజమే ప్రియులారా, పరిస్థితులు మనం చూస్తూ ఉన్నట్లయితే రాబోయేటువంటి కాలం ఎలాగుంటుందో అనేటువంటి ఆందోళన ఈ రోజున యావత్ ప్రపంచంలో నెలకొని ఉందండి. రాబోయేటువంటి దినాలు ఏ విధంగా ఉంటాయో, ఏ
మరి వ్యాధులు ప్రబలుతాయో చెప్పలేనటువంటి పరిస్థితిలో ప్రపంచమంతా కూడా ఆందోళనతో ఉన్నటువంటి సమయములో, కలవరముతో ఉన్నటువంటి సమయములో యేసు ప్రభు అంటున్నారు, శాంతి మీకు ఇస్తున్నాను, సమాధానం మీకు ఇస్తున్నాను. ఆయన మనకు అనుగ్రహించేటువంటి సమాధానం ఎలాంటిదో తెలుసా? అది లోకమిచ్చే సమాధానముగా అది ఉండదండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మరొక మాట మీకు తెలియచేస్తాను. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయములో ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ అధ్యాయం 11వ వచనం, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం లోకమిచ్చినటువంటి సమాధానం వంటిది కాదు. లోకము ఇచ్చేటువంటి సమాధానం ఎలాంటిదంటే పైపైనే సమాధానము కానీ అంతరంగములో కలుగ చేసేటువంటి సమాధానం కాదు. క్రీస్తు నీ కొరకు ఉద్దేశించినటువంటి తలంపులు, నీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి నీవేమాత్రము కూడా కలవరము చెందవలసినటువంటి అవసరత లేదు, భయపడవలసినటువంటి అవసరత లేదు అనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. రాబోవు కాలమందు మీ కొరకు నేను ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైనవి అనేటువంటి మాటను దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. మూడవదిగా, ఆయన ఉద్దేశాలు ఏమాత్రము కూడా హానికరమైనటువంటివి కావు. ఆయన ఉద్దేశాలు ఏమాత్రము కూడా హానికరమైనటువంటివి కావు. అంటే ఏ హాని కూడా నీకు జరగదు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఒక మాట మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గూర్చి చెప్పబడినటువంటి మాటను నేను తెలియచేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథానికి వద్దాం. 18వ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 18వ వచనం, 18వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు మాట్లాడుతూ ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడయ్యున్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నేను నీకు తోడయ్యున్నాను, నీకు తోడుగా ఉండడానికి వచ్చిన వాడను, నీకు తోడయ్యున్నటువంటి దేవుడను నేను నీకు తోడయ్యున్నాను కాబట్టి హాని చేయడానికి ఎవడును నీ మీదికి రాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో మనం చూచినట్లయితే యాకోబు అన్నటువంటి మాట ఆదికాండము గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనములో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు అనేటువంటి మాట యాకోబు అంటా ఉన్నాడు. యాకోబు 20 సంవత్సరాలు తన మామగారైనటువంటి లాబాను ఇంట ఉన్నాడు. అక్కడ 20 సంవత్సరాలు కొలువు చేశాడు. మామగారు 10 మార్లు మరి మోసపుచ్చి జీతం మార్చాడు. అయినప్పటికీ దేవుడు యాకోబునకు ఏ హాని కూడా చెయ్యనివ్వకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం కదా, మోసపోతామేమో అని భయపడుతూ ఉంటాం. కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుడు నీకు తోడుగా ఉంటే ఎవ్వడు కూడా నీకు హాని చెయ్యలేడు అనేటువంటి మాటను నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ అన్నటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ఈ మాటలు కనబడతాయి. లూకా సువార్త 10వ అధ్యాయం
19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ చూడండి, యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. నీ శత్రువు బలమంతటి మీద కూడా నీకు అధికారమును యేసు ప్రభు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయనను వెంబడించు వారిగా ఉన్నారో, ఎవరైతే ఆయనను ఆశ్రయించేటువంటి వారిగా ఉన్నారో, ఆయన శిష్య గణములో ఉన్నటువంటి వారిగా ఉన్నారో వారితో అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, శత్రువు యొక్క బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసయ్య ఈ మాట చెప్పే సమయానికి శత్రువుకి ఇంకా బలముందండి. ఎందుకంటే యేసయ్య ఈ మాట చెప్పే సమయానికి ఆయన ఇంకా సిలువ వేయబడలేదు. కానీ నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసయ్య ఎప్పుడైతే సిలువ వేయబడ్డారో శత్రువు యొక్క బలము నశించింది. శత్రువు బలహీనుడయ్యాడు. శత్రువు ఎందుకు పనికి రాకుండా పోయాడు. శత్రువు బలం నశించింది. దేవునికి మహిమ కలుగునుగాక. సిలువను బట్టి ప్రభు అయిన యేసునకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. యేసే గనక సిలువలో మరణించకపోతే శత్రువు బలము నశించి ఉండేది కాదు. నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసయ్య అంటున్నాడు, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏది కూడా మీకెంత మాత్రమును కూడా హాని చేయదు. వాతావరణ పరిస్థితులు మనకు హాని చేయవండి. దేవుని వాక్యములో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి 121వ కీర్తనలో వ్రాయబడినటువంటి చక్కని మాట ఉందండి. 121వ కీర్తన 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. అంటే వాతావరణములో జరిగేటువంటి మార్పులు నీ మీద ఏమీ ప్రభావం చూపకుండా, వాతావరణములో జరిగేటువంటి మార్పులు నీకు హాని చేయకుండా ఆయన నిన్ను కాపాడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ కొరకు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన కొరకు ఈ మంచి సంగతులు ఒక గ్రంథములో వ్రాయించి పెట్టాడు. ఈ మంచి సంగతులన్నీ కూడా మనము ఎలాగూ స్వతంత్రించుకొనగలము అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, వాటన్నిటినీ స్వతంత్రించుకొనడానికి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? అది ప్రభువైన యేసునందు మాత్రమే. ప్రభువైన యేసునందు ప్రతి దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నేను ఎప్పుడైతే ఆయన యందు ఉన్నామో అప్పుడు ఆయన ప్రతి ఉద్దేశము కూడా నెరవేర్చబడుతుంది అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆయన ఉద్దేశాలు ఎలాగూ నెరవేర్చబడతాయి అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాను నేను. ప్రతి మనుష్యుడు కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ కూడా మరి ఆ వారి పట్ల దేవుడు ఉద్దేశించిన సంగతులన్నీ కూడా నెరవేర్చబడాలంటే వారు రక్షణ పొందాలనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎలా పొందుతాం? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షింపబడతావు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. దేవుడు మనందరి పట్ల కూడా, మనమంతా కూడా ఆయన పిల్లలమేమో, అందరి పట్ల కూడా నిరీక్షణను పుట్టించే సంగతులు, సమాధానకరమైనటువంటి సంగతులు, ఏమాత్రము హాని చేయనటువంటి సంగతులు ఆయన ఉద్దేశించి ఉన్నాడు.
వాటిని మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీవెంత మంచి దేవుడవు నాయనా. మేమందరం కూడా నీ పిల్లలం, నీ సృష్టి అయ్యాం ప్రభువా. నైనా నీకు వందనాలు. మేము ఈ లోకములు పుట్టక మునిపే మమ్మును గూర్చి గొప్ప సంగతులు మీరు వ్రాసి ఉంచారు నైనా. ఈ సంగతులన్నీ కూడా మేము నెరవేర్చబడాలంటే నైనా నీ కుమారుడైన యేసునందు విశ్వాసం ఉంచి మేమందరం కూడా నీ పిల్లలు కావాలని కోరుతూ ఉన్నాం. ఆ ఉద్దేశాలు మా పట్ల నెరవేర్చువాడవై ఉంటూ ఉన్నాం. విత్తబడిన ఈ వాక్యమును మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.